అంటే దీన్ని కూడా కీలక పదవిని కూడా ఇంకా వాళ్ళకి కట్టబెట్టినట్టు అనుకోవాలేమో, అందుకే పవన్ కళ్యాణ్. కానీ ఇందులో అంటే ఇది కోల్పోవడం, ఒక రకంగా ఉన్న మంచి అవకాశాన్ని వదులుకోవడం జగన్ వాళ్ళేనా? అతనేం చేస్తాడు, ఇవ్వాల్సిన వాళ్ళు ఆపేస్తే. అంటే చెప్పిన రీజను ప్రతిపక్షం అసెంబ్లీకి రావట్లేదు, ఎవరో మాట్లాడట్లేదు, ఇంకా అలాంటప్పుడు ఈ పదవి చంద్రబాబు గారు దిగిపోయిన తర్వాత వీళ్ళు కూడా వెళ్ళలేదు కదా, అంటే అప్పుడు అయిపోయింది కదా అది. అదే మరి స్టార్టింగ్ నుంచి వెళ్ళట్లేదు కాదు అప్పుడు కూడా తర్వాత కదా వచ్చింది, పయ్యాలు క్యాసెట్ ఇచ్చారు తర్వాత వచ్చినప్పుడు. కాబట్టి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, సాకు. ఇప్పుడు అంటే ఇచ్చి వేస్ట్ అవుతుంది కదా అనేది కదా వీళ్ళు తెలిసి, అది కూడా కాదు. పెద్దిరెడ్డి పేరు పంపించారు, పెద్దిరెడ్డికి ఇవ్వడం వాళ్ళకి నచ్చలేదు. అదే కనుక ఇంకెవరి పేరన్నా చెప్తే వీళ్ళు ఒప్పుకునేవాళ్ళేమో. వీళ్ళు తెలివైన వ్యూహంలో విఫలమయ్యారు. అప్పుడు ఏం చేయాలా, ఏ చంద్రశేఖర్ పేరో పెట్టాలా, ఎస్సీ ఎవరినో పెట్టి వాళ్ళకి ఇవ్వలేదు, అదిగో చూసారు ఎస్సీకి అన్యాయం అని మాట్లాడాలి. అట్టని గేమ్ వేయడంలో చంద్రబాబు గారు సిద్ధస్తుడు. బీసీకో ఎస్సీకో ఇచ్చి అదిగో బీసీకి అన్యాయం చేశారు, ఎస్సీ ఇప్పుడు రాజ్యసభ రాదని తెలిసినా కూడా రాజ్యసభలో పోటీ పెట్టి బీసీని ఓడగొట్టారు, ఎస్సీని ఓడగొట్టారు అని అంటే చెప్తారు. ఆయన రాజకీయం 24 గంటలు రాజకీయం చేస్తారు. ఇలా అంటే జగన్ గారికి ముందు ఏం జరుగుద్ది అనేది ఊహించలేరు, అంటే ఈ పదవి ఎలాగే వస్తుంది, అవునా, కావాలంటే అడ్డుకుంటారని తెలుసు ఈయనకి. కాకపోతే ఈయన పెద్దిరెడ్డి గారిని సాటిస్ఫై చేయడానికేమో నేను ఇంత పెద్ద దిద్దాం అనుకున్నాను, అలా ఆపారని. కాబట్టి ఈ గేమ్ ఆడతారని అనుకోలేదేమో జగన్ గారు, అడ్డుకుంటారు పదవి ప్రతిపక్షం రాకుండా. న్యాయపరంగా దీని మీద ఇంక పోరాటం ఏమి ఉండదా?